నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతనే. విరాట్ కోహ్లీ చెప్పిన ఆ కఠినమైన బౌలర్ ఎవరో ఒకసారి చూద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చేస్తే ఒక లైక్ అయితే చేయండి. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ బెస్ట్ బౌలర్ అని కొనియాడారు. క్రికెట్ కెరియర్లోనే అతను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అని తెలిపాడు. అతన్ని ఎదుర్కోవడం సరదాగా ఉంటుందని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్స్ నేపథ్యంలో ఆర్సీబీ నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. 3 ఫార్మాట్లో అతనే అత్యుత్తమ బౌలర్. ఐపీఎల్లో అతను కొన్నిసార్లు నన్ను అవుట్ చేశాడు. మరికొన్నిసార్లు నేను అతనిపై పైచెయ్యే సాధించాను. అతన్ని నేను ఎదుర్కొన్న ప్రతిసారి చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే నెట్స్లో కూడా మేము మ్యాచ్ ఆడుతున్నట్లే తలపడతాం. ఐపీఎల్ తరహా ఇంటెన్సిటీని చూపిస్తాం. అతనికి నన్ను ఎలా అవుట్ చేయాలో తెలుసు. నేను అవుట్ అవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా. అతని బౌలింగ్ను నేను బాగా ఆస్వాదిస్తాను. అలాగే కఠినంగా భావిస్తాను అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రాను విరాట్ కోహ్లీ 16 సార్లు ఎదుర్కొని 5 సార్లు అవుట్ అయ్యాడు. కోహ్లీ మాత్రం 147.36 స్ట్రైక్ రేట్తో 140 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తలపడతాయి. ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. ప్రస్తుతం అతను వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. బీసీసీఐ మెడికల్ టీం అతనికి ఫిట్నెస్ క్లీన్ చిట్ ఇవ్వలేదు. దీంతోనే బుమ్రా ఆరంభం మ్యాచ్కు దూరం కానున్నాడు. ఏప్రిల్లో ముంబై ఇండియన్స్తో బుమ్రా కలవనున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్లో బుమ్రా వెన్నుగాయంకి గురైన సంగతి తెలిసిందే. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్.